నమస్తే మంత్రి రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారని కొంత మాకు వచ్చిన సమాచారము. సో ఏదైతే క్యాబినెట్ లో నాగబాబు గారిని ఎమ్మెల్సీ ఇచ్చారో దాని తర్వాత ఇప్పుడు క్యాబినెట్ లో కూడా నాగబాబు గారిని తీసుకోబోతున్నారని మాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటి? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ. ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత పక్క పక్కనే చెయ్యి చెయ్యి పట్టుకొని మాట్లాడడం ఇంకా ఎక్కువ. ఆవిర్భావ దినోత్సవంలో ఆయన చేత మాట్లాడించడం కొంత అవివేకం కోల్పోయి మాట్లాడించాడు పవన్ కళ్యాణ్. ఇంతకాలం పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న మంచితనాన్ని, మంచి పేరుని, విశ్వసనీయతని చెడగొట్టుకున్నాడు. జనం అందరూ కూడా ఏమంటున్నారంటే, ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నా అంటున్నారు. ఆ మాట అనిపించుకున్నావు కదా నువ్వు. నిన్న వర్మని గుండెకాయ అన్నావు. నువ్వు అంటే పవన్ కళ్యాణ్ గుండెకాయ అన్నట్టయితే ఆయన ఇంకేదో అన్నాడు, ఎవరు, చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడేమో అట్లాంటి ఆయనకి ఇంకా గుణం మానలేదండి. ఆయన ఇవ్వాలంటే ఎమ్మెల్సీ ఇవ్వలేడు, పవన్ కళ్యాణ్ మధ్యలో అడ్డొచ్చాడని చెప్పడం ఏంటంటే ఇక స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించవలసిన అవసరం లేదు. ఈయన ఎప్పుడైతే వర్మ నీకు ఇద్దును కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అంటే అది ఏం అర్థం అండి? పోనీ ఈ పని పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంతకాలం అలాగ విశ్వసనీయత పెంచుకుంటూ అహోరాత్రాలు తిరిగాడు. నాగబాబు చేత మాట్లాడించడం ఏంటండి? నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎవరి వల్లైనా గెలిచాడనుకుంటే అది వాళ్ళ కర్మ. ఇదా మాట్లాడే సభ్యత? నలుగురు చీ అంటున్నారు కదా, అవును. ఇదా నీ రాజకీయ పరిజ్ఞానం? అరే, 14 సంవత్సరాలు కాళ్ళు అరిగిపోయేలా కాళ్ళకు బలపాలు కట్టుకొని ఎండనక వాననక తిరిగి ప్రజల్లో ఒక విశ్వసనీయత చోటు చేసుకున్న తర్వాత భగ్గున మంట పెట్టావే నువ్వు నాగబాబు. అర్థం చేసుకోవద్దు. మళ్ళీ నీకు పదం ఉంట. నీ పదం ఎందుకు? పదం ఉంటే ఏం చేయగలవు నువ్వు? అంటే ఏ విషయంలో సక్సెస్ అయ్యావు? ప్రజాసేవ చేయడానికి కూడా ఒక పదవి కావాలి కదా. అది కదండి, ప్రజాసేవ. ప్రజాసేవే గొప్పదండి. ప్రజాసేవ చేయడం అంటే మధు విద్య ఉండాలి. చాలా మందికి తెలియని విషయాలు చెప్తున్నాను. మధు విద్య ఎవరికి ఉంది? పురాణాల్లో కృష్ణుడికి ఉంది. మధు విద్య అంటే ప్రియవచనాలు పలకడం. ప్రజలు వాళ్ళ మాటలు వింటే మాకోసమే కదా ఆయన ఎంత కష్టపడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి, హత్తుకోవాలి, ఆ నాయకుడిని గుండెల్లో ఉంచుకోవాలి. కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత తీగా మాట్లాడాడు. ఒక పక్క తిడుతున్నాడు, అరే బాబు అడుగుటి ఎరుంగని మహిమాన్వితుడు అజాత శత్రువు అలిగినట్టయితే వీళ్ళందరూ ఏకమైపోతారు, కొట్టుకుపోతారని చెప్పాడు నవ్వుతూను. అంటే అలాగా నవ్వుతూ చెప్పాలి, హర్ట్ అవ్వకుండా చెప్పాలి, అనుకున్నది సాధించాలి, ప్రజల్లో ముద్ర తప్పు జరగకుండా ఉండాలి. ఈయన నోరిప్పితే గబ్బు, నోరిప్పితే తప్పు. కర్మ ఏంటండి? కర్మ నీ కర్మ, ప్రజల కర్మ. గనక ఇది ఈ విషయంలో మాత్రం నాగబాబుని కొంచెం వెనక, అంటే అసలు ఆ పదవే వేస్ట్. పదవి ఇచ్చామంటే నువ్వు నీ తాలూకు వాల్యూ అంటే 100కి 100% ఉన్నది, 90% పడిపోయింది. పదవి ఇస్తే 75% పడుతుంది. ఆయన చేసిన తప్పులతో 50% పడుతుంది. 50% అందరికీ పడిపోద్ది డెఫినెట్గా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా నిజాయితీ పరులు కాదు, పూర్తిగా ఏంటంటే ద్రోహులు కాదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, కొంతవరకు నిజాయితీగా పనిచేస్తారు. ఓకే. అందులో ఒకడు అవుతాడు నాగబాబు. కానీ పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.
సార్ ఇక్కడ అభివృద్ధి పవన్ ఇది నాగబాబు గారు ఏదైతే మాటలు మాట్లాడారో దానికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయకూడదండి. పవన్ కళ్యాణ్ తెలివైనడు కానీ మరి దుర్యోధనుడు ఎందుకు పోయాడండి? ఆ తండ్రి తాలూకు బంధు ప్రీతి. తండ్రి కళ్ళు మూసుకుపోయినాడు, నిజంగా కళ్ళు మూసుకుపోయినాయి. నా కొడుకు అనుకున్నాడు, కొడుకు కానీ అన్నాడు, అయిపోయింది లాస్ట్కి. అంతకంటే ఇంకేం లేదు. అలాగే అన్నయ్యలు, అన్న తమ్ముడు ఎవరు ఉండరండి ఇక్కడ. ఇందిరాగాంధీ గొప్ప వ్యక్తి, సోనియా గాంధీ గొప్ప వ్యక్తి, రాహుల్ గాంధీని ఎందుకంటే ప్రధానమంత్రిని చేయలేదు? ఉమ్, ప్రియాంక గాంధీ గొప్ప వ్యక్తి, ఎందుకండి ప్రధానమంత్రిని చేయలేదు? ఓకే. సోనియా గాంధీ ఎందుకండి ఇటలీ వ్యక్తి అని చెప్పి ముద్ర వేసి పక్కన పెట్టారు? ఇవి రాజకీయాలండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే 1,15,00,000 మంది ఈ రాజకీయం అనే గాలిలో కొట్టుకుపోయినారు. అందులో నువ్వు ఒకరు అవుతావు, పవన్ కళ్యాణ్. ఓకే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళం మనం గనక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మోసాం జెండాని. ఎందుకు మోసామంటే ఇంత ఆవేశపరుడు, ఇంత విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రజలకి మంచి చేస్తాడు అనే భావంతో కౌలు రైతులు డబ్బులు ఇచ్చావు, పంచాయతీ రాజ్ ఇచ్చావు, మరి వాట్ నెక్స్ట్? రోడ్లయి, ఆధ్యాత్మిక కేంద్రం ఏది, వైద్యం ఏది, విద్య ఏది, ఉప్పాడు రేవేది, ఎన్ని ఉన్నాయి కదా మీ చెప్పినవి. అవి చేయండి, చేయండి, అవి అవును. చేయండి. మిగతా వాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా మీరు ఏవైతే సూపర్ సిక్స్, అసలు ఆవిర్భావ దినోత్సవము తర్వాత విజయకేతనం అనే పేరు మీరు సూపర్ సిక్స్లో 5 అయినా చేసిన తర్వాత ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక పక్క ఎక్కడ సూపర్ సిక్స్ అంటే ఇక్కడ అవును. ఆవిర్భావ సభ విజయ కేంద్రం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఓకే. ఎవరు ఇలా చెప్పరు, జై జై అంటారు, అందరూ అంటారు, నేను జై జై అంటాను. కానీ ఒకసారి కుప్పకూలిపోతుంది. మీరు కట్టుకున్నటువంటి గుజ్జిన గూళ్ళు ఎంతో అందంగా చేశారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక ఉప్పాడ బీచి, ఒక రోడ్లు, ఒక హాస్పిటల్, విద్యాలయాలు అన్నీ ఒక గుజ్జిన గూళ్ళు ఎంత అందంగా కనిపించాయో కనిపించాయి. అవన్నీ ఇసుక మేడలు అయిపోయినాయి. అవును. అది మరి మీకు ఎలా ఉంటుంది క్రెడిట్? మీకు ఎలా ఉంటుంది గౌరవం? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఒకసారి ఆలోచించుకోండి. పోనీ మీరైతే మీ ఆపోజిట్లో ఉన్నవాడు ఎవరైనా ఎలాగంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పునేమో ఆ, చంద్రబాబు నాయుడు అన్నాడు ఇదంతా పవన్ కళ్యాణ్ చేశాడు, మరి పవన్ కళ్యాణ్ని కాదనిలేక నేను ఇలా చేశానని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. నెక్స్ట్ నువ్వు కెన్ యూ యాక్సెప్ట్ ఇట్స్ చంద్రబాబు నాయుడు యాజ్ యువర్ వెల్ విషర్? ఉమ్, అవును. ఇక్కడే వస్తాయి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రత్యర్థిగా కూర్చోవలసిన అవసరం లేదు, ప్రతిపక్ష పార్టీలో కూర్చోవలసిన అవసరం లేదు. ఈ ఈ సంవత్సరం ఎండింగ్లో మీరే ప్రతిపక్షం. అవును. జనం ఎవరిని క్షమించరండి. ఎందుకంటే ఓ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నంతసేపు క్షమించారు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా చేసింది ఏమైనా ఉంటే క్షమిస్తారు. ఏమీ లేకుండా మాటలు మాట్లాడితే ఆ మాటలకి మాటలతోనే సమాధానం చెప్తారు. అది. ఓకే. థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ అయితే వచ్చినందుకు. ఒకటి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలన్నీ తెలుసు. ఇంకా ఒక సంవత్సరం అవ్వకముందే జగన్ పార్టీ గెలిచేస్తుందేమో అనేటువంటి భ్రమని కలిగిస్తున్నారు. ఓకే. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే వీళ్ళందరూ పేటు వేయకపోతున్నారు. వీడికి ఎప్పుడు తెలుస్తాడు రా బాబు అని చెప్పేసి వాళ్ళందరూ వీళ్ళ తాలూకేదో పేలుతారు. అంత గుండె ధైర్యం లేదనుకుంటున్నారు కనుక ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించి పార్టీ వాళ్ళు కార్యకర్తలు కొమ్ము కాస్తున్నారు, అహోరాత్రులు శ్రమిస్తున్నారు, వాళ్ళని బతికించండి, మీరు బతకండి, ప్రజల్ని కూడా బతికించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.